కేంద్రం నుంచి వస్తున్న నిధుల గురించి చంద్రబాబు ప్రభుత్వం ప్రజలకు చెప్పకపోవడం వల్లే ఈ ఇబ్బందులు వస్తున్నాయని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఏపీ అభివృద్ధికి కేంద్రం కృషి చేస్తుందని చెప్పారు ఆయన. చెప్పలేదండి, కొంతమంది ఊహించుకొని రాశారండి. అర్థం చేసుకునేటువంటి ఎంపీ మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం అని అనడానికి హక్కు లేదంటాను నేను. అర్థం చేసుకోలేనటువంటి బాలకృష్ణ వాళ్ళ బావగారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్తే నీతి ఆయోగ్ అప్పచెప్తే త్వరలో ఈ రాష్ట్రానికి ఇంత వస్తుందని నీతి ఆయోగ్ సెటిల్ చేస్తుందని చెప్తే మాకు ప్రత్యేక హోదా కావాలని అడగడంలో అర్థం ఏంటండి? ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క పరిస్థితి ఏంటో అధ్యయనం చేయవలసినటువంటి అవసరం బాలకృష్ణకి లేదా? లేకపోతే ఆయన ఎంపీకి లేదా? గుంటూరు ఎంపీకి ఈవేళ ప్రధానమంత్రిని ఈవేళ ఇన్సల్ట్ చేస్తుంటే, ప్రధానమంత్రి దిష్టి బొమ్మలు దగ్ధం చేస్తూ ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటండి? ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరి ఏంటి? సీఎం దిష్టి బొమ్మను దగ్ధం చేస్తే అనేక మంది మీద కేసులు పెట్టారు. ఎవరైనా కేసులు పెట్టారా ఈ రాష్ట్రంలో? ప్రధానమంత్రి వస్తే వాళ్ళ వైఖరి ఏంటి అని అడుగుతున్నా. ఈ విషయాలన్నీ చెప్పడం మూలంగా, అభివృద్ధికి సంబంధించినటువంటి అనేకమైనటువంటి అంశాలు ప్రస్తావించడం మూలంగా ఈ విషయాలను ఎక్కడా కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేయకుండా ప్రజలకి ఒక ప్రత్యేక హోదా అనేది తెలియజేయడం మూలంగా ఈ రాష్ట్రంలో ఆత్మహత్యలు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్న మూలంగా ఈ అంశాలను భారతీయ జనతా పార్టీ మీ ద్వారా తెలియజేయడం కోసం